అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యా రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. 6లో రాహువు, 5లో శుక్రుడు. ధనయోగం అనుకూలంగా ఉన్నది. మంచి ఆలోచన సరళితో విజయాలు సాధించండి. ఆర్థికంగా అభివృద్ధిని సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. అందుకు అవసరమైన విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వాస్తవ ప్రపంచంలో నిజమైన ఫలితాలని పొందాలి. ముందస్తు ప్రణాళికల ద్వారా పనిచేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చంచలత్వం లేకుండా స్థిరచిత్తంతో నిర్ణయాలు తీసుకోండి. సకాలంలో కర్తవ్యాలను పూర్తి చేయండి. కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా ఏకాగ్రతతో ముందుకు సాగండి. 1-2 సార్లు కుటుంబ సభ్యులతో చర్చలు చేయండి. దాపరకం లేకుండా మొహమాటం పక్కన పెట్టి పని చేయండి. ఒక మెట్టు దిగైనా సరే కార్యసిద్ధి కోసమే ప్రయత్నించండి. విజయావకాశాలు పెరుగుతాయి. ఆత్మాభిమానం కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసంతో లక్ష్యాలను పూర్తి చేస్తే శీఘ్ర విజయ ప్రాప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. గతంలో చేసిన మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశి వారు నవగ్రహ ధ్యానం చేయడం మంచిది. అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శనం చేయండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? నవధాన్యం గోమాతకు సమర్పించండి.